ఫోర్త్ ప్రపోర్షన్ 12, 24, 27 అండ్ 4వ ప్రపోర్షన్ మనకు తెలియదు. 12, 24, 27, ఎక్స్ అనేది ఫోర్త్ ప్రపోర్షన్. ఈ ఎక్స్ అనే వాల్యూ థర్డ్ ప్రపోర్షన్ టు ఏకి. థర్డ్ ప్రపోర్షన్ టు ఏ అంటే ఏంటి సార్? రైట్, ఎక్స్ వాల్యూ ఈజ్ ద సేమ్ ప్రపోర్షన్ టు ఏ అండ్ 36. ఏ అండ్ 36కి థర్డ్ ప్రపోర్షన్ ఏంటి? 36² అంతే కదా సార్. థర్డ్ ప్రపోర్షన్ ఎలా చేస్తాము? A:36 అనేది 36 క్వశ్చన్ మార్క్. దీన్నే క్వశ్చన్ మార్క్నే థర్డ్ ప్రపోర్షన్ అని అంటాం. అంటే A ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈస్ 36 ఇంటూ 36. క్వశ్చన్ మార్క్ ఏమవుతుంది? 36²A. ఈ మూడు వాల్యూలకు వచ్చే 4వ అనుపాతం 12, 24, 27, ఎక్స్. ఆ ఎక్స్ వాల్యూ అనేది 7, 36ల 3వ అనుపాతానికి సమనన్నాడు. A36కి 3వ అనుపాతం ఏంటి సార్? 36²A. 36²A. కాబట్టి ఏ వాల్యూ ఎంత అన్నాడు. కాబట్టి A ఈజ్ ఈక్వలెంట్ టు 36²x. 36²x. అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్? నవ్వు ఇక్కడ చూడండి. ఒకటి మామూలు మెథడ్. 12 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు 24 ఇంటూ 27. కాబట్టి ఎక్స్ వాల్యూ 54. ఎక్స్ 54 కనుక అవుతే రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఏ ఈజ్ ఈక్వలెంట్ టు 36² / 54. అంటే ఏ ఈజ్ ఈక్వలెంట్ టు 36 ఇంటూ 36 / 54. 18 2 18 3 3 1 3 12 12 2 24. ఏ వాల్యూ ఎంత? 24. ఏ వాల్యూ ఎంత? 24. ఏ వాల్యూ ఎంత? 24. రైట్, ఇది ఒకటి. నా ఇక్కడ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడంగానే నాకు కొన్ని ఐడియాస్ వచ్చాయి. హింట్, ఈ క్యాల్కులేషన్ చేయకుండా హింట్. 12, 24, 27 ఎక్స్. ఇది ప్రపోర్షన్లో ఉంది. 12, 24, 27 ఎక్స్. ఇది ప్రపోర్షన్లో ఉంది. అంటే 2 ఇంటూ ఎక్స్. యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేస్తున్నా. అంటే యూనిట్ డిజిట్ 4 వచ్చే ఛాన్స్ ఉంది. 2 4 8, 4 7 8. నాకు కావాల్సింది 36²A. ఇది సమ్ నంబర్. దీని యూనిట్ డిజిట్ 4. 6² అంటే 36. 4 ఇంటూ ఏ నంబర్ చేస్తే నాకు 6 వస్తుంది? 4 4 16. ఫినిష్. 4 4 16. 26 వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకనంటే 26లో 13 అనే ప్రధాన సంఖ్య దాగుంది. 13కి సంబంధించి ఎక్కడ నాకు నంబర్ కనబడతలేదు. రైట్. 22 అనేది 11. 11కు సంబంధించి నాకు ఎక్కడా ప్రధాన సంఖ్య కనబడట్లేదు. 20లో 5 ఉంది. 5కు సంబంధించి ప్రధాన సంఖ్యకు సంబంధించి నా క్యాల్కులేషన్లో ఎక్కడా కనబడతలేదు. క్వశ్చన్ చూడంగానే 22, 26, 20 వెళ్ళిపోయింది. సార్ ఎందుకు సార్ వెళ్ళిపోయిందంటే ఇది చూడండి సార్. 12 ఇంటూ ఎక్స్ ఈజ్ 24 ఇంటూ 27. రైట్ హ్యాండ్ సైడ్లో 11కు సంబంధించి నంబర్ లేదు. రైట్ హ్యాండ్ సైడ్లో 13కి సంబంధించి నంబర్ లేదు. రైట్ హ్యాండ్ సైడ్లో 5కు సంబంధించి నంబర్ లేదు. కాబట్టి ఈ క్యాల్కులేషన్ మొత్తం చేయకుండా ఆ నంబర్లు లేవు కాబట్టి ఆప్షన్లు ACD ఎగిరిపోయింది. ఈ క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ ఎంత? బి. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? 12 ఇంటూ ఎక్స్ వేసుకుంటే 24 ఇంటూ 27. 24 11తో డివైడ్ కావట్లేదు. 27 11తో డివైడ్ కావట్లేదు. 11 సంబంధించి ఏం రాదు. 24 ఇంటూ 27 13తో డివైడ్ కావట్లేదు, ఏం రాదు. 24 ఇంటూ 27 5కు సంబంధించి ఏ నంబర్ లేదు. 20 రానే రాదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 24. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 24. కొంచెం లాజికల్గా మనం ఆలోచిస్తే మనకి ఆన్సర్ చాలా ఈజీగా వస్తాయి. 39 1 17 17, y ఇవి అనుపాతంలో ఉన్నాయి.
39 117 17 కామా వై అంటే ఏమవుతుంది 39 ఇంటూ వై ఈజ్ ఈక్వలెంట్ టు 117 ఇంటూ 17. కొంచెము ప్రైమ్ నంబర్ మీద ధ్యాస పెట్టాలి సార్. ఇది 17 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్లో 17కు సంబంధించి నంబర్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 17కు సంబంధించి నంబర్ ఉండాలి. 17కు సంబంధించి నంబర్ ఉండాలి. ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది, 49 పోయింది అండ్ 57 పోయింది. 117 అనేది 9 తోటి డివైడ్ అవుతుంది. ఇక్కడేమో 3 తోటి డివైడ్ అవుతుంది. అంటే y కూడా 3 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. ఇది కాదు. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? క్యాల్కులేషన్స్ చెయ్యకుండా ప్రధాన సంఖ్య యూనిట్ డిజిట్ ద్వారా ఆన్సర్ చెప్పడం. యూనిట్ డిజిట్ ద్వారా కూడా ఆన్సర్ చెప్పొచ్చు. యూనిట్ డిజిట్ ద్వారా కూడా ఆన్సర్ చెప్పొచ్చు. ఎలా సార్ చెప్పడము? 39 ఇంటూ వై ఈజ్ ఈక్వలెంట్ టు 117 ఇంటూ 17. 7 7s are 49, 9 9 1s are 9. ఆన్సర్ y యొక్క యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. y యొక్క యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. 9 1s are ఎంత? 9. అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్? నెక్స్ట్ వన్ 14ది. XYZW అనేది అనుపాతంలో ఉంది. XYZW ఇది అనుపాతంలో ఉంది. అనుపాతంలో ఉంటే కాన్సెప్ట్ ఏంటి సార్? x ఇంటూ డబ్ల్యూ ఈజ్ ఈక్వలెంట్ టు y ఇంటూ జెడ్. x ఇంటూ డబ్ల్యూ ఈజ్ ఈక్వలెంట్ టు y ఇంటూ జెడ్. డబ్ల్యూ ఎంత? 39. 3 ఇంటూ 39 ఈజ్ ఈక్వలెంట్ టు 13 ఇంటూ జెడ్. జెడ్ వాల్యూ ఎంత? జెడ్ వాల్యూ ఎంత? నా ఇక్కడ చూడండి సార్. ఒకటి ఏంటంటే 3 9s are 27, 7. దీని యూనిట్ డిజిట్ 7. దీని యూనిట్ డిజిట్ 7. ఇది కూడా 7 ఉండాలి. కాబట్టి 3 2s are 6 కానే కాదు. ఇది కూడా అసలు ఈ 3 కానే కావు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాం? జెడ్ గనక 5 పెట్టుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ 5తో డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ నంబరు 5తో డివైడ్ కాదు. 5తో కాకపోతే 5 యొక్క గుణిజాలు దీంతో ఎందుకు అవుతాయి సార్? ఆన్సర్ ఎంత? 9. ఆర్ యు ఆల్ విత్ మీ? జెడ్ అనేది జెడ్ కెనాట్ బి 5 15 20. ఎందుకనంటే జెడ్ కనుక 5 15 20 అయిందనుకోండి రైట్ హ్యాండ్ సైడ్ 5 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 5తో డివైడ్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎందుకు 5తో డివైడ్ అవుతుంది? అవ్వట్లేదు. కాబట్టి 5 15 20 అనేది తప్పు. రైట్? ఇలా మీరు ఆలోచించాలి సార్. ఇలా ఆలోచిస్తే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు.